మన భార్యని పక్కోడు చూశాడనుకో అవతలుండి, వాడినేం అనలేక ఈ అమ్మాయిని దొరుకుతుంటాం మనం. అవునా కాదా చెప్పండి? వాడు మరీ అతి చేశాడు అనుకో, అంటాం. అంటావా అన్నవా? వాడు ఏంటి బ్రదరు రెండో ఆమె ఎవరో చాలా చక్కగా ఉంది అని అనుకో, రే నా భార్యరా, ఏంది ఆ చూపులేంది? అవునా, సారీ బ్రో సారీ బ్రో. మనం తట్టుకోలేం. జస్ట్ భార్యని అవతలోడు కొంచెం మోహంగా చూస్తేనే మనకు జీర్ణంగా. అవతలోడు నీ భార్యను మోహపు చూపు చూస్తేనే తట్టుకోలేవు. అలాంటిది అవతలివాడి భార్యతో ఏకంగా నువ్వు వ్యభిచారం చేస్తున్నావంటే, అదే కండిషన్లో నీ పరిస్థితి ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నీ భార్య మరొకటితో పాపం చేస్తుంటే నువ్వు సంతోషించగలవా? ప్రశాంతంగా ఉండగలవా? తాడో ఎండో సల్ఫానో నోవాక్రానో ఎత్తుక్కుంటావా? ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు పొరుగువాడి భార్యను ఆశిస్తున్నావు. నీ భార్యను మరొకడు ఆశించి నువ్వు పొరుగువాని భార్యతో తప్పు చేసినట్టు నీ భార్యతో ఒకడు తప్పు చేశాడు అనుకో, నీకు తెలిసిందనుకో, నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నేను ఎలా రియాక్ట్ అవుతాను? మనల్ని మనం ఊహించుకుందాం. జీర్ణం అయిద్దా? బతకబుద్ధి అయిద్దా? స్త్రీ అన్నా కొంచెం ఓర్పు ఎక్కువ. పురుషుల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలుసా? ఇదే. పురుషుల్లో చాలామంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే. తట్టుకోలేడు. నా భార్య కలలో కూడా నేనే రావాలి. ఏ సినిమా హీరో రాకూడదు, ఏ పక్కింటోడు రాకూడదు, ఎవడు రాకూడదు. నిద్రలో ఆమె నిద్రపోయేటప్పుడు కలలో కూడా నేనే హీరో, నేనే రావాలి. పరాయి వాడిని ఘనపరిస్తే ఒప్పుకోడు. తన భార్య తననే ఘనపరచాలి. పక్కవాడి అందాన్ని పొగిడితే తట్టుకోలేడు. కొంతమంది ఆడవాళ్ళకి అది తెలియచావదులేండి, వాగుతూ ఉంటారు. భర్త ముందు మాట్లాడుతున్నానే, నేను ఘనపరచవలసిన వాని ముందు ఇంకొకరిని ఘనపరుస్తున్నానే, ఇది బుద్ధిహీనమైన పనే అనే సిగ్గు కొంతమంది లేడీస్కి తెలియదు.